మాట్లాడతాం మీతో, మీరు అందుబాటులో ఉండండి. మనతోటి కార్పొరేటర్, విజయవాడ కార్పొరేటర్ ఉదయశ్రీ యాదవ్ గారు, టీడీపీ కార్పొరేటర్ జాయిన్ అయ్యారు మనతో. ఆవిడతో మాట్లాడదాం. ఎస్ ఉదయశ్రీ గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఉదయశ్రీ గారు, మనం ఒక బయట ప్లే అవుతుంది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, తర్వాత డిబేట్లోకి వెళదాం. రైట్. ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఎక్కడన్నా కూడా చంద్రబాబు నాయుడు వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం, ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు జరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితం అవుతుంది. ఎస్, పీపీపీ విధానంలో సంబంధించి ఎవరైనా కూడా ఇలా వస్తే వాళ్ళు స్కామ్లో కానీ ఎవరన్నా భాగస్తులు అయితే వాళ్ళు 2 నెలల ముందు జైల్లో ఉంటారు తిరగకుందని మనం రాగానే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి దానికి కౌంటర్గా నారా లోకేష్ గారు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారో మీకు కూడా తెలుసు. ఏమంటారు మీరు? ఇతను ఎవరండి? వాళ్ళని జైల్లో పెడతాము 2 నెలలు 3 నెలలు అని చెప్పడానికి ఇతను ఎవరు? ప్రజాస్వామ్యం ఏమన్నా వీళ్ళ ఇంట్లో చిత్తం అనుకుంటా ఉన్నాడా? ప్రజాస్వామ్యం ఇంట్లో వాస్తవం అనుకుంటా ఉన్నాడా? ఇతను చెప్పిన నడవడానికి బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తా ఉన్నా వీళ్ళకి 5 సంవత్సరాలు అధికారంలో ఉండి కళ్ళు కనపడని రీతిలో పిచ్చిగా ప్రేగిపోయి అధికారులను అడ్డం పెట్టుకొని పోలీసు వ్యవస్థని పిచ్చిగా నడుపుతున్న దౌర్భాగ్య ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తికి ఇలాంటి ఏమి కొత్త కాదండి. ఇలాంటి మాటలు అంతకన్నా కొత్త కాదు. 5 సంవత్సరాలు ఎంత అరాచకాలు చేశాడో, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని, లాండ్ ఆర్డర్ అడ్డం పెట్టుకొని పైచాచి ఆనందాన్ని పొందుతూ ఇదే విడుదల రజని ఒక మినిస్టర్ గా ఉండి ఆమె ఏదో అన్న బట్టలిప్ప తీసేసి కొడతా ఉంటే వీడియో కాల్ లో చూసి ఆనందించిన పరిస్థితి. అలాంటి పైచాచికి ఆనందపడే వ్యక్తులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోల్డ్ మంది తగలబడ్డారండి. జగన్మోహన్ రెడ్డితో సహా పైచాచికి ఆనందం కోసమే గత 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా ఒక ప్రెస్ మీట్ మాట్లాడితే వాళ్ళని తీసుకొని జైల్లో కుల్లపడవుతారు. 5 సంవత్సరాల్లో ఎవరైనా ఆ జగన్మోహన్ రెడ్డి గురించి ఏదైనా ఆయన చేసిన అవినీతిని అరాచకాలని బయట పెడితే అక్రమ కేసులు, జైల్లో పెట్టడాలు, పట్టించడాలు, హత్యలు చేయడాలు, ఆత్మహత్యలో పరిగణించడాలు, ఇవన్నీ అతనికి వెనుక విద్య. కాబట్టి ఈ రోజు 2 నెలల్లో జైల్లో ఉంటాడు. ఇతను వల్ల కాదండి, గుర్తు పెట్టుకోండి. అసలు ఇక్కడ ప్రభుత్వం వస్తే కదా ఇతను 2 నెలల్లో జైల్లో పెడతాను. దానికి అమ్మ కట్టాలంటే అడుగు తినేదంటారు. మీకు ఎలాగో చేత కాలేదు, కళాశాలలు కట్టిస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కళ్ళబలి కబుర్లు చెప్పి ఈ రోజు వైద్య కళాశాల ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు మంచి పరిణామానికి నాంది పలుకుతూ ఉంటే పిచ్చి వాళ్ళు అవుతా ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు. ఆ వైద్య కళాశాలలు కడితే యువత మొత్తం ఎక్కడ కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటుందో ఆల్రెడీ యువత మొత్తం అండగా. నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ ముహూర్తం పెట్టాలో మాకు తెలుసు అన్నారు. అంటే నెక్స్ట్ ముహూర్తం పెట్టబోయేది ఎవరికంటే ఎవరనుకోవాలి? ఎవరు మీ నెక్స్ట్ టార్గెట్ లో ఉందంటే ఏం చెప్తారు? వాడండి, గుర్తుపెట్టుకోండి. వీడు వాడు టార్గెట్ లేదు. గత 5 సంవత్సరాలు ఎవరైతే ఎన్నో తప్పులు చేశాడో, ఎవరైతే ఎన్నో స్కాములు చేశాడో, ఎవరైతే నోరు పారేసుకొని పిచ్చి వాగుడు కాలు కొత్తలు కూశారో, తల్లి వయసుల వాళ్ళకి కూడా నోరాది లేకపోతే డ్రైనేజ్ అనే రీతిలో పిచ్చివాగుడు ఎవరైతే వాడాడో, 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని ఎవరైతే నడిపాడో, 5 సంవత్సరాలు ఎవరైతే లాండ్ ఆర్డర్ని వాళ్ళ ఇష్టారాజ్యంలో వాడుకున్నారో, 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఎవరిని కూడా వదిలే ప్రసక్తే పరిస్థితి లేదండి. ప్రతి ఒక్కరు 1 by 1 చట్టం కింద లొంగాల్సిందే. ప్రతి ఒక్కరు జైల్లో చెప్పకూడదు తినాల్సిందే, జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సిందే. అలా అని కూటమి ప్రభుత్వం పైచాచికి ఆనందం పొందడానికి ఇక్కడ ఎవరు కూడా వీళ్ళ పని తోట లేకుండా లేరు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో తెలుసుకుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మ్యాపింగ్ లో ఆంధ్ర రాష్ట్రం ఉందా ఈరోజు గుర్తింపు రీతిలో పనిచేస్తా ఉంది. 5 సంవత్సరాల్లో రాజధాని రాష్ట్రాలు చేశారు. 5 సంవత్సరాల్లో అమరావతి అంటే ఏంటో తెలియని రీతిలో చేశారు. 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంటో కూడా తెలియని రీతిలో చేశారు. పక్క రాష్ట్రానికి వెళ్తే మీ రాజధాని ఏంటంటే స్థలం దించుకొని ఏడ్చుకుంటే కళ్యాణ్ నిలబెట్టి వచ్చిన పరిస్థితి దౌర్భాగ్యపు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం
కూర్చుంటారా? ఎవరైనా సరే మా ప్రభుత్వం తప్పు చేయదు, గుండెలు మీద చేసుకొని చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వం ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టము. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అని కాదు, తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టము. అలాగే మేము తప్పు చెయ్యము. ఎవరైనా తప్పు చేస్తే ఎవరిని వదలము. గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము సొత్తు ఎవడు కాజేశాడో, ఎవడు మింగేశాడో, ఎవడు నాటేశాడో, ఎవడు తినేశాడో, ఎవడు దోచేశాడో, ఎవడు ఎలకాలు వేసుకున్నాడో ప్రతి ఒక్కరిని కూడా తగ్గించి మళ్ళీ ఆ ప్రజల సొమ్ములు, ప్రజల సొత్తులు ప్రజలకు అందజేసే రీతిలో Right. కూటమి ప్రభుత్వం పనిచేసింది కూడా తెలియజేస్తున్నానండి. రైట్. ఉదయశ్రీ గారు మరి కాసేపట్లో మీతో మాట్లాడతాను. మనతోటి శంకర కృష్ణవేణి గారు, జనసేన నేత, వీర మహిళ, ఆవిడ మాట్లాడతారు, జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు నమస్తే అండి. మీకు NN న్యూస్ కి అలాగే మోహన్ రెడ్డి గారికి, ఉదయశ్రీ గారికి కూడా నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు మీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నారో ప్రజల్లో మంచి స్పందన అయితే వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కక్ష సాధింపు చర్యలు చేపడుతుంది అన్నట్టుగా మరి వైసీపీ చెప్తుంది. అది నారా లోకేష్ గారు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. పీపీపీ విధానం గురించి ఏదైతే ఎవరైతే మీరు అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా రియాక్ట్ అవ్వడం, దీని మొత్తాన్ని కూడా ఏ సినారీ